ఇప్పుడైతే మేము పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. పూరి జగన్నాథ్కి అయితే వెళ్ళలేము కదండి మనం అంత దూరం. అయితే మాకు లక్కీగా తిరుపతిలో అయితే సేమ్ ఆ గుడి ఎలా ఉందో అలా అయితే కట్టారు. అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నాము. ఆ టెంపుల్ ఎలా ఉంటుందేమని మీకు కూడా చూపిస్తాం. చూడండి, మేమైతే ఇప్పుడు బయలుదేరేసాము. ఇక్కడ నుంచి మేమైతే 2-3 టైమ్స్ వెళ్ళాము. మీకు కూడా చూపిద్దాం. చూడలేని వాళ్ళకి హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనమైతే వేషాలమ్మ టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇది తిరుపతిలో ఉంటుంది. ఇది ఎక్కడ వస్తుందంటే కోర్టు వీధి అండి. ఇదైతే వేషాలమ్మ టెంపుల్. చూడండి మీరు కానీ. ఈ వీధుల్లో అయితే ఫ్రైడే నైట్ అయితే రాత్రి 2 గంటల నుంచి 3 గంటల సమయంలో అయితే ఇక్కడ గజ్జల శబ్దం, మల్లెపూల వాసన ఎవరో నచ్చినట్లయితే అనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడైతే అదెవరో కాదండి, సాక్షాత్తు ఈ అమ్మవారే చిన్నపిల్ల వేషంలో ఇక్కడ తిరుగుతూ ఉంటుందండి అమ్మవారు. ఇక్కడ ప్రజలైతే ఎవ్వరూ భయపడరండి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు సాక్షాత్తు అమ్మవారు అయితే తిరుగుతూ ఉంటుందండి. ఈ గుడి అయితే చాలా పవర్ఫుల్ అండి. ఖచ్చితంగా తిరుపతికి వచ్చినప్పుడైతే ఈ గుడిని అయితే మీరు విజిట్ చేయండి. ఇది వచ్చి వేషాలమ్మ టెంపుల్ అండి. ఇక్కడ వచ్చి తిరుపతి జాతరకు కానీ నవరాత్రులకు కానీ చాలా బాగా పూజలు చేస్తారండి. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అయితే వచ్చి విజిట్ చేయండి ఈ టెంపుల్ని. ఇది అడ్రస్ మనకి ఎక్కడ వస్తుందంటే మనకి తిరుపతిలో కోర్టు వీధి అండి. కోర్టు వీధుల్లోనే కొంచెం ముందుకు రాగానే ఈ టెంపుల్ ఉంటుందండి మనకి. ఇప్పుడైతే మనం పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇది వచ్చి సంస్కృత్ విద్యాపీఠం అండి ఎంట్రన్స్. ఇది వచ్చి ఎస్వి యూనివర్సిటీ లోపలైతే ఉంటుందండి ఈ టెంపుల్. ఇది కరెక్ట్గా ఎక్కడ వస్తుందంటే యూనివర్సిటీ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ తీసుకున్నామంటే లాస్ట్కి వెళ్ళామంటే ఈ టెంపుల్ అనేది వస్తుందండి. ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ చాలామందికి ఐడియా ఉండదండి, కానీ కొంతమందికి అయితే తెలిసి ఉంటుంది. తిరుపతిలో ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి, విజిట్ చేయండి వచ్చి. మేమైతే 2-3 టైమ్స్ అయితే వచ్చామండి, కానీ ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిద్దామనేసే వచ్చామండి. ఈ పూరి టెంపుల్ ఒరిజినల్గా అయితే ఒడిశాలో ఉంటుందండి, మీకు తెలుసు కదా అందరికీ. అక్కడికైతే మనం వెళ్ళలేమండి. మనకి లక్కీగా అయితే తిరుపతిలో సేమ్ అలా అక్కడ ఎలా ఉందో టెంపుల్ అలా అయితే ఇక్కడ ఉందండి. ఇక్కడ మనకి స్వామివారు రూపం అయితే చాలా వెరైటీగా ఉంటుందండి. అది ఎందుకు అలా ఉంటుందంటే మనకి పూరి జగన్నాథ్ గుడి గురించి అయితే చాలా మిరాకల్స్ అయితే ఉన్నాయండి. ఆ గుడిలో విశేషం ఏంటంటే అక్కడ రాజు వచ్చి కల్లో కృష్ణుడు కనిపిస్తారంట. కనిపించినప్పుడు అతను వచ్చి కృష్ణుడు అడుగుతాడంట, నాకైతే గుడి కట్టియండి, విగ్రహాలు మాత్రం నేను ఒక నదిలో తేలుతున్న చెక్కతో అయితే నాకు తయారు చేయండి అని అడుగుతాడంట. అప్పుడైతే ఆ చెక్కని నదిలో అయితే తేలుతూ ఉంటుంది. ఆ చెక్క అయితే రాజుకు కనిపిస్తుంది. ఆ చెక్క కనిపించిన తర్వాత రాజు అనేది ఆర్డర్స్ పాస్ చేస్తారనమాట. ఈ చెక్కని ఎవరైతే శిల్పిగా చెక్కుతారో, ఎంతమంది వస్తారో రాండి, ఎవరి వల్ల అయితే అవుతుందో ఈ శిల్పులను అయితే చెక్కండి అని చెప్పి రాజు ఆర్డర్స్ అనేది పాస్ చేస్తారు. అప్పుడు చాలామంది వస్తారు. చాలామంది వచ్చినా కానీ ఒక్కరి వల్ల కానీ కాదు. అప్పుడు మహావిష్ణువే సాక్షాత్తు బ్రాహ్మణ రూపంలో వచ్చి అయ్యగారు నేను అయితే ఈ చెక్కనైతే శిల్పిగా తయారు చేస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్తారు. ఇంత ముసలివాడుగా ఉన్నావు, నువ్వు ఎలా చేస్తావంటే నేను చేస్తాను రాజా అనేసి అతను అయితే చెప్తాడు. అప్పుడు ఒకసారిగా ఆ చెక్కని కొంచెం చీల్చి చూపించగానే మీరు చేయగలుగుతారు, చేయండి అనేసి అంటారు. అప్పుడు ఆ మహర్షి వచ్చేసి రాజావారు నాకైతే ఒక 21 రోజులైతే మాకు ఈ చెక్కని ఇచ్చేయండి, మీరు ఎటువంటి నాకైతే డిస్టర్బెన్స్ చేయొద్దండి, ఒక రూమ్ వదిలేసండి, నేనైతే శిల్పిని చెక్కుతాను అనేసి చెప్తారు రాజుకైతే. అప్పుడైతే మనకి 21 డేస్కి అయితే ఈ రూమ్లో చెక్ ఇచ్చేసి ఇతనైతే వదిలేస్తారు. అప్పుడు 19 డేస్ కరెక్ట్గా మనకి శబ్దాలు అనేది వినిపిస్తుందండి. 19 డేస్ తర్వాత ఎటువంటి శబ్దం ఉండదు ఆ రూమ్లో నుంచి.
అప్పుడు రాణి అనేది భయపడుతుంది, ఏందండి అసలు ఏ శబ్దం రావట్లేదు, మా ఆయన చనిపోయారేమో, ఒకసారి వెళ్ళి చూద్దామనేసి రాణి రాజుకి చెప్తుంది. అప్పుడు రాజు కానీ ఆలోచించి చూద్దామని చెప్పి ఎటువంటి శబ్దం రాకుండా ఉంటే చూద్దామని ఆ డోర్స్ అనేది ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు మనకి సగం తయారైన రూపంతోనే మనకి శ్రీకృష్ణుడు అనేది మనకి కనిపిస్తారండి. శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర ముగ్గురు అయితే మనకి ఇలా కనిపిస్తారు. అప్పుడు తనకి రాజుకైతే కలలో వచ్చి శ్రీకృష్ణుడు అయితే చెప్తారండి, ఈ కలియుగంలో ఇలా అయితే నేను దర్శనం ఇస్తాను, ఇలానే నేను పూజలు అందుకుంటాను, అందుకు ఇలానే ప్రతిష్ఠించండి విగ్రహాలు అయితే చెప్తారు కృష్ణుడు ఆ రాజుకైతే. అందుకని పూరి టెంపుల్ని కట్టించి ఇలా అయితే విగ్రహాలు ప్రతిష్ఠ చేస్తారండి. మనకి పూరిలో జరిగే ప్రతి ఒక్క ఫెస్టివల్ అక్కడ ఎలా చేస్తారో ఇక్కడ కానీ అదే రోజు ఇక్కడ చేస్తారంట అండి. అక్కడైతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే వీడియో లెంత్ తక్కువ అయిపోతుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి, తప్పకుండా అయితే విజిట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా పెట్టడానికి నేను ట్రై చేస్తాను, ఎందుకంటే మీరు షేర్ చేసి లైక్ చేసి వ్యూస్ వెళ్తుంటే మాకు ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుందండి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక్కడే కొంచెం లోపలికి వస్తానే ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం ఉంటుందండి. టెంపుల్ కానీ చాలా బాగుంటుంది, విజిట్ చేయండి కంపల్సరీ వచ్చి. ఈ గుడి అయితే చాలా బాగుంటుందండి, మేమైతే 2-3 టైమ్స్ అయితే విజిట్ చేసాము. మీకు మేము అడ్రస్ కావాలంటే మీకు చెప్తాము, వచ్చి చూడండి. గుడి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ లేని వాళ్ళు అయితే ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి, తిరుపతిలో లేని వాళ్ళు అయితే అంతే. ఈసారి తిరుపతికి వచ్చినప్పుడు మీరు కానీ ఈ గుడి విజిట్ చేయండి. బాయ్. మార్నింగ్ 11 లోపల అయితే గుడి క్లోజ్ చేసేస్తారు, 11 లోపలే రండి, ఎందుకంటే ఇది యూనివర్సిటీ లోపల ఉంటుంది, అక్కడైతే ఎంట్రీ ఉండదు మనకి. సాయంత్రం వచ్చేసి 5 లోపలే 5:30కి అంతా క్లోజ్ చేస్తారు. మళ్ళీ వచ్చేవాళ్ళు ముందుగానే వచ్చి చూసుకొని వెళ్ళండి. బాయ్. సరే బాయ్ అండి. నానే దేవుడికి అంతసేపు మొక్కు దండం పెట్టుకున్నావు కదా, నువ్వేం పెట్టుకున్నారా ఇందని అడదాం అనుకున్నా. ఎందుకు చెప్తా, నేను చెప్పురా పర్లేదులే. చెప్పు. నేనా, నువ్వు ఇంటర్ పాస్ అవ్వాలని, నువ్వు ఇల్లు కట్టాలని. ఇప్పుడు నిజం చెప్పు, అన్ని కోరుకుంటా. ఏంది చెప్పినవి బయటికి చెప్పకూడదు, లేదంటే జరగవా. అందుకనే సర్లే మామ అల్లుడు. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్.